గుడ్డ కప్పేసుంది, ఏం కనిపిస్తుంది నా మొహం? మీ మొహంలో అయితే ఉండదులే ఆంటీ. దేవాబావ చిటికల వేలు పట్టుకునే అపురూప సౌందర్యవతి అక్కడుంది చూడండి. పెదబాబు చూడు నాన్న, వీళ్ళ టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. బ్రో వెయిట్ వెయిట్ వెయిట్, మా టేస్ట్ వరస్ట్ గా ఉంటే ఖచ్చితంగా పిన్ని కామెంట్ చేస్తుంది. నన్ను ఇరికిస్తావేంటి చిన్న బాబు? ఫన్ పిన్ని, తమాషా కన్నావంతే. అమ్మా, స్వయంవరానికి వెళ్లే ముందు బ్రోకిది రిహార్సల్ అనుకుంటున్నాం. నీ టేస్ట్ ఏంటో చెప్పావు, బ్రో లైఫ్ పార్ట్నర్గా వచ్చే వదిన ఎలా ఉండాలో ఒకసారి బ్రో నోటి వెంట వినాలని ఉంది. రే మహి, చెప్పు బావా. ఏంటి సిగ్గా? తినబోతూ రుచులెందుకు, చూడబోతూ వివరాలెందుకు అంటున్నా. పెదబాబు 2 మాటల్లో చెప్పాయి. పడుకునే ముందు పంతం పట్టేలా ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అమ్మకు నచ్చిన అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావాలి. వస్తుంది. మేం తీసుకొచ్చిన వదిన కూడా ఖచ్చితంగా అమ్మకు నచ్చుతుంది అనుకుంటున్నాం. ఈ బ్రో ఒకసారి తెర తీసి చూడు. వదిన ఎలా ఉంది బ్రో? నైస్ పెయింటింగ్. ఆంటీ మీరు చెప్పాలి. ఇదే బొమ్మ స్వయంవరం రోజు నా కోడలి రూపంలో రావాలి. పెదబాబు మనసుకి నచ్చాలి. అందాల రాశి మాత్రమే కాదు, అణకువ, అనురాగం కలబోసిన ఆడపిల్ల కావాలి. ఎల్లుండే మన ప్రయాణం. శ్రీశ్రీ ఘట్టమనేని ప్రచండ భూపతి గారి మనవడు, వంశోద్ధారకుడు ఘట్టమనేని దేవేంద్ర స్వయంవరం. వావ్!
పెదబాబు మనసుకి నచ్చాలి. అందాల రాశి మాత్రమే కాదు, అణకువ, అనురాగం కలబోసిన ఆడపిల్ల కావాలి. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, మీరు ఇంకా పడుకోలేదా? టైం 2 అయినది. నిద్ర పట్టడం లేదు పార్వతి. ఇంకో 3 గంటలు ఉంటే తెల్లారిపోతుంది. మీకు నిద్ర ఎందుకు రావడం లేదు పెద్దబాబు గారు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు పార్వతి, నువ్వు వెళ్ళి పడుకో. ఏం లేదంటే ఏదో ఉందనే కదా పెద్దబాబు గారు. ఓ, నాతో చెప్పరాదా ఏంటి? అయినా మీరేమనుకుంటున్నారో నాకు తెలుసులే. నీకు తెలుసా? ఎలా? ఏం తెలుసు పార్వతి? శివబాబు గారు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రోజు కూడా నాను మీ లెక్కనే అట్ట చూస్తూ ఉన్నాను. కాకపోతే మీరు చందమామ వంక చూస్తున్నారు, నానేమో పొయ్యి మీద పెట్టిన బువ్వకుండ వంక చూస్తూ ఉన్నాను. చూసేటివి వేరైనా మనసులో మాట ఒక్కటే పెద్దబాబు గారు. మీరు కూడా ఎట్టంటి అమ్మాయి వస్తాదో, మీకు నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు కదా? అవుననుకో పార్వతి. నేను చెప్పాను కదా కరెస్ట్ అని. అయినా నా బోటితో ఆలోచిస్తే ఓ అర్థం ఉన్నది. మీరు ఆలోచించేటి పనిలేదు పెద్దబాబు గారు. మంచోళ్ళకెప్పుడు మంచే జరుగుతాది. ఈ వెన్నెలమ్మ సాక్షిగా నేను చెప్తుండా, సానా మంచి అమ్మాయి మీ జీవితంలోకి అడిగెడతాది పెద్దబాబు గారు. ఆ అమ్మ ఏడుంటే ఆడ సంతోషమే సంతోషం. చెప్తా ఉంటే నాకే బేకా చూడాలనిపిస్తుంది. మీకెట్టా ఉండదో. చూడు పార్వతి, నా కష్ట సుఖాలు పంచుకునే అమ్మాయి ఎవరా ఎలా ఉంటుందా అని అదే పనిగా ఆలోచించట్లేదు. ఇంట్లో పెద్ద కోడలుగా అడుగుపెట్టే ఆడపిల్ల విషయం నా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. నా కుటుంబానికి, మా వంశానికి,
మా పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. నా వెనుక వేసే 7 అడుగుల్లోనే అమ్మ కల నెరవేరుతుంది. బాధ్యత అనే మొదటి అడుగుతో మొదలై అనురాగం, ఆప్యాయత, అవసరం, అదృష్టం, అధికారం, చివరిగా 7వ అడుగు ఆశయంతో ముగుస్తుంది. ఇవన్నీ ఉన్న అమ్మాయే అమ్మ ప్రతిరూపంగా వస్తుంది. పెద్దబాబు గారు, ఇప్పుడు టైం 2 అయినది. ప్రపంచమంతా పడుకొని ఉంటాది. పనిచేసి అలసిపోయి ఒళ్ళు మరిచి పడుకునేటోళ్ళు ఉన్నారు. ఎంత పని చేసినా మీ కళ్ళు మటుకు అమ్మగారి ఆశలన్నీ ఎట్టా నెరవేర్చాలా అని సూతున్నాయి పెద్దబాబు గారు. మీకోసం కాకుండా మీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారంటే మీదెంత గొప్ప మనసో తెలుస్తున్నది. మీ చెయ్యి పట్టుకోవడానికి వచ్చి ఆ అమ్మ జీవితాంతం మీ కాళ్ళకాడ సేవ చేస్తూ ఉండిపోవచ్చు పెద్దబాబు గారు. అంత అదృష్టం ఎవరికుండో చూడాలా. ఆ అమ్మాయి ఎవరో ఎల్లుండి స్వయంవరంలో తెలిసిపోతుంది పార్వతి. ఖచ్చితంగా ఖచ్చితంగా దేవలోకం నుండి ఏ దేవతో దిగొచ్చి ఈ దేవుని రుణం తీర్చుకుంటాదని మీరు చూస్తా ఉండండి. నీ మాట నిజం అవ్వచ్చేమో పార్వతి, చూద్దాం. నువ్వు వెళ్ళి పడుకో. అట్టకే మీరు కూడా వెళ్ళి పడుకోండి పెద్దబాబు గారు. 5 అయితే కోడ్లు కూతానే ఉంటాయి, నిద్ర పట్టదు. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ పెద్దబాబు గారు. కింద పెట్టు. అట్టగే అమ్మగారు. కూర్చో. భవానీ, నువ్వు కూడా చెయ్యి.
పార్వతి, అమ్మగారు నిండు బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఈ కూరాల కుండల్లో పోయి. అట్టగే అమ్మగారు. అక్కడ పట్టుకో. ఈ పూజ ఎందుకు చేస్తారు పెద్దత్త? పుట్టినింట్లో 2 ముద్దలు వండి పెట్టి తను 4 మెతుకులు తింటూ అందరి బాగోగులు చూసుకునే ఆడపిల్ల పెళ్లి కూతురైనప్పుడు అత్తారింట్లోనూ ఆ బాధ్యత నెరవేరుస్తానని ప్రమాణం చేయడమే ఈ కూరాల కుండల పూజ. అర్థమైందా? ఆ, అర్థమైంది. పోయి. ఈ పని మనిషి పార్వతి ఏమైనా మన చుట్టమా పాడా? దీని పెండ్లికి మేం కొండలు మొయ్యాలా? సూపర్. పార్వతి, లే పార్వతి. పార్వతి, 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 పార్వతి. అమ్మగారు కొనాలకుండా మొక్కలైంది అమ్మగారు.
ముత్యాల కుండలు ముక్కలైతే బతుకు ముక్కలైనట్టే. అప్పుడే అనుకున్నాను ఏదో అరిష్టం జరుగుతుందని. మనిషి ఇక్కడుండి మనసు ఎక్కడో పెడితే ఇలాగే జరుగుతుంది. నీళ్ల బిందె మొయ్యలేవు, పెళ్లి చేసుకుని సంసార బాధ్యతలేం మోస్తావే?